హాయ్ హలో ఫ్రెండ్స్, కార్తీక మాసంలో చికెన్ చూపిస్తుంది ఏంటని అనుకోకండి. ఇది ఎప్పుడో పాత వీడియో అనమాట. ఇప్పుడు అప్లోడ్ పెడుతున్నాను. ఈ వీడియో వచ్చేసేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తాను. వచ్చేయండి. 30 kg చికెన్ అయితే తీసుకుంటాను. దాన్ని నీట్గా కడిగేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, అలాగే పెరుగు, చికెన్ మసాలా అన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసేసేసుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుంచాలన్నమాట. అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్కకంతా బాగా పట్టుద్దని. ఇంకొక గంట తర్వాత తీసేసేసి పొయ్యి మీద పెట్టేసేయాలి. ఒక 5 విజిల్స్ అయితే రానివ్వాలి. వాటర్ ఏం పోయక్కర్లేదు, మనం పెరుగు వేసి మిక్స్ చేసాం కాబట్టి వాటర్ అదే వచ్చేస్తుంది. ఇంకా బియ్యం కూడాను నానబెట్టేసి ఉంచాను, బాస్మతి రైస్ ఒక 3 డబ్బాల వరకు. ఇలా అన్నం పలుకుగా ఉన్నప్పుడే వంచేసుకోవాలన్నమాట. మనం గంజి వాటర్ కూడాను ఒక 3 గ్లాసులు తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత గంజం మిగిలిన వాటర్ అంతా చక్కగా వంచేసుకోవాలి. ఇంకా బిర్యానీకి పెద్ద గిన్నె అయితే కొంచెం వెడల్పుగా ఉండేది తీసేసుకొని పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి ఇంకా బిర్యానీ దినుసులన్నీ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసేసి దాన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచేస్తే చక్కగా అంతా ఫ్రై అయిపోద్ది. ఆ తర్వాత రైస్ వేసేసేసి ఒక లేయర్ వరకు వేసి తర్వాత బ్రౌన్ ఆనియన్స్, అలాగే మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి కూడా వేసి తర్వాత మిగిలిన రైస్ కూడా వేసేసి మొత్తాన్ని చక్కగా సర్ది పెట్టేసేయాలన్నమాట పరిచినట్టు. ఇంకా దాంట్లోకి అంతకుముందు మనం తీసుంచుకున్న వాటర్ని పోసేసి కొంచెం నెయ్యి కూడా వేసి ఒక 2 స్పూన్లు మూత పెట్టేసుకొని ఏదైనా బరువు పెట్టాలన్నమాట దాని మీద. ఇంకా బరువు ఏం లేవని చెప్పి వాటర్ పోసేసి అలా పెట్టాను. చక్కగా ఉడికిపోయింది చూడండి. కరెక్ట్గా ఒక 1/2 గంట ఉంచుకుంటే చాలు. మనం పోసిన వాటర్, మసాలా రైస్కి అంతా పట్టేసేసి సూపర్ అంటే సూపర్ వస్తుంది. మనకి కర్రీకి అయితే ఎంత బాగా ముక్కకి మసాలా పట్టుద్దో అలా అయితే పట్టిందని చెప్పి ఆ రోజు మా బావ బిర్యానీ అయితే సూపర్ ఉందన్నాడు. మీరు కూడా ట్రై చేయండి, ఈ స్టైల్లో చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.